థర్డ్ క్లాస్ మ్యాథమెటిక్స్ వర్క్ బుక్ 3వ తరగతి లెక్కలు వర్క్ బుక్ సాధనా పాఠాలు ఫస్ట్ లెసన్ లెట్స్ రికాల్ వర్క్షీట్ నెంబర్ 9 అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ ఆరోహణ క్రమం అవరోహణ క్రమం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. దిస్ ఈజ్ ద వర్క్షీట్ నెంబర్ 9, పేజ్ నెంబర్ 10 and 11. First problem, arrange the following numbers in ascending order. ఆరోహణ క్రమంలో క్రింది సంఖ్యలను అమర్చండి. ascending order అంటే స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్, స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్. ఏ 5 3 9, 5 3 9లో బిగ్ నెంబర్ ఏది? వాట్ ఈజ్ ద బిగ్ నెంబర్? 9. What is the small number? 3. Okay, 3 is the smallest number among these 3 numbers. ఈ 3 సంఖ్యలలో 3 చిన్నది, 9 పెద్దది. కాబట్టి 3 మనం ఇక్కడ రాస్తాం ఫస్ట్. ఓకే, ఒకసారి చూడండి. 1 2 3 4 5. దిస్ ఇస్ 5. నెక్స్ట్ 3 చూద్దాం. 1 2 3. దిస్ ఇస్ 3. 1 2 3 4 5 6 7 8 9. చూడండి ఒకసారి, మనకి అర్థమవుతుంది. ఇక్కడేమో 5 బీట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 3 బీట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 9 బీట్స్ ఉన్నాయి. 3 అనేది చిన్న నెంబర్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనం 3 రాసుకుంటాం ఈ బాక్స్లో. నెక్స్ట్ 3ని స్ట్రైక్ అవుట్ చేసింది ఇక్కడ ఇలాగా. ఈ 5 9లో స్మాల్ నెంబర్ ఏది? 5 స్మాల్ నెంబర్ కాబట్టి మళ్ళీ 5 రాస్తాం ఇక్కడ. నెక్స్ట్ మిగిలిన నెంబర్ ఏంటి? 9. ఈ చివరి 9 రాస్తాం. ఓకే, ఇప్పుడు ఇది యాసెండింగ్ ఆర్డర్లో ఉంది. స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి యాసెండింగ్ ఆర్డర్లో ఉంది. కమ్ టు బి ప్రాబ్లం. బి చూడండి. 10 40 20. 10 40 20లో స్మాల్ నెంబరు 10. సో 10 అక్కడ రాస్తాం. 10 ఇక్కడ అంటే మీరు స్ట్రైక్ అవుట్ చేసుకోవాలి ఇలాగా. నెక్స్ట్ 40 20లో స్మాల్ నెంబరు అంటే స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాసేటప్పుడు మనం ఇచ్చిన నెంబర్లో స్మాల్ నెంబర్ ఏదో చూసుకోవాలి. ఇది ఏంటంటే ఆరోహణ క్రమం కాబట్టి స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాస్తున్నాము. నెక్స్ట్ ఇక్కడ 20 అనేది 40 కంటే చిన్న నెంబర్ కాబట్టి దీన్ని స్ట్రైక్ అవుట్ చేసుకోవాలి. ఇక్కడ 20ని స్ట్రైక్ అవుట్ చేస్తున్నాను, ఇక్కడ 20 రాస్తాం. నెక్స్ట్ ఇక మిగిలిందల్లా 40. ఓకే, ఇప్పుడు 40 కూడా రాసేస్తాం. ఇప్పుడు 10 20 40 are in ascending order. Come to C problem. 56 156 98. 56 156 98. 156 is the greatest number among these 3 numbers. ఈ 3 నెంబర్లలో ఈ 3 numbers, in 3 numbers 156 is the greatest number. స్మాలెస్ట్ నెంబర్ ఏమవుద్ది? 56 కదా. సో ముందు మనం 56కి రాసుకుంటాం. సో 56 స్ట్రైక్ అవుట్ చేయండి. ఇప్పుడు 156 98లో 98 అనేది స్మాలెస్ట్ నెంబరు కాబట్టి 98 రాసుకున్నాం. 156 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు 156కి రాస్తాం. ఓకే, ఈ విధంగా మనం స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి రాస్తాము. దిస్ ఈజ్ అసెండింగ్ ఆర్డర్. నెక్స్ట్ కమ్ టు సెకండ్ ప్రాబ్లం. అరేంజ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో అమర్చండి. అరేంజ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్, బిగ్ టు స్మాల్. ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద బిగ్ నెంబర్ అమాంగ్ దీస్ నెంబర్స్. ఈ నెంబర్స్లో నుంచి మనం బిగ్ నెంబర్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ రాస్తాం. డిసెండింగ్ ఆర్డర్ అంటారు దాన్ని, అవరోహణ క్రమం. ఇందులో బిగ్ నెంబర్ ఏది? 90 కదా. 40 90 20లో బిగ్ నెంబర్ 90. సో 90 ఇక్కడ రాస్తాం. వెంటనే ఇక్కడ 90 మనం స్ట్రైక్ అవుట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 40ని 20ని కంపేర్ చేయండి. 40ని 20ని కంపేర్ చేస్తే 40 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. సో మనం బిగ్గెస్ట్ నెంబర్ అక్కడ 40 రాసుకున్నాం. నెక్స్ట్ 20 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ బి చూడండి. 128 456 80.
128 ఇది 128 100 అంటున్నాం. ఇది 400. సో 456 ఈజ్ ద బిగ్గెస్ట్ నెంబర్. 456 అక్కడ రాయాలి. ఓకే, 456 రాశాను. నెక్స్ట్ 128 80 128 అండ్ 80 128 అండ్ 80లో బిగ్గెస్ట్ నెంబర్ 128 కదా. సో ఇక్కడ 128 రాస్తాం. ఇక్కడ మనం దీన్ని స్ట్రైక్ అవుట్ చేయాలి. తర్వాత మిగిలిన నెంబర్ ఏంటి? 80 ఇక్కడ రాస్తాం. ఓకే, ఇక్కడతో ఇది డీసెండింగ్ ఆర్డర్లోకి వస్తుంది. 456 128 80. నెక్స్ట్ కమ్ టు సి. 756 900 386. 756 900 386. ఇక్కడ చూడండి ఒకసారి, హండ్రెడ్స్ ప్లేస్లో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 3 ఉంది. ఇవి చూసుకోవాలి హండ్రెడ్స్ ప్లేస్లో ఏమున్నాయి. సో 900 ఇది పెద్దది కాబట్టి మనం 900ని ఇక్కడ ఫస్ట్ బాక్స్లో రాస్తాం 900. నెక్స్ట్ 756 అండ్ 386లో 756 అనేది బిగ్ నెంబరు కాబట్టి 756 ఇక్కడ రాస్తాము. నెక్స్ట్ కమ్ టు 386 ఇక్కడ రాస్తాం. సో ఈ విధంగా మనం డీసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. నెక్స్ట్ ప్లీజ్ టేక్ సిగ్నేచర్ ఫ్రమ్ యువర్ టీచర్. నెక్స్ట్ కమ్ టు థర్డ్ ప్రాబ్లం. ఏబి. థర్డ్లో ఏబి తీసుకుందాం. ముందుగా మనం ఏ ప్రాబ్లం చేద్దాం. అరేంజ్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇంటూ అసెండింగ్ అండ్ డీసెండింగ్ ఆర్డర్. కింది సంఖ్యలను ఆరోహణ మరియు అవరోహణ క్రమాలలో అమర్చండి. ఆరోహణ క్రమంలో అమర్చాలి, అవరోహణ క్రమంలో అమర్చాలి. ఫస్ట్ ఏ ప్రాబ్లం చూద్దాం. 10 70 80 20. 10 70 80 20. అసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? స్మాల్ నెంబర్ టు బిగ్ నెంబర్ కదా, స్మాల్ టు బిగ్ నెంబర్. అదేవిధంగా డీసెండింగ్ ఆర్డర్ అంటే అర్థం ఏంటి? బిగ్ నెంబర్ టు స్మాల్ నెంబర్, బిగ్ టు స్మాల్ నెంబర్ కదా. సరే, ఇప్పుడు మనం స్మాల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. 10 70 80 20లో ఈ 4 నెంబర్స్లో స్మాల్ నెంబర్ ఏది? చూడండి ఒకసారి, 10 అనేది స్మాల్ నెంబర్ అవుతుంది కదా. ఒకసారి చూడండి, 110 ఒక 10 అనుకోండి ఇది. ఓకే, 110 ఇది. నెక్స్ట్ ఇది రెడ్ కలర్లో ఉన్నది, ఇది ఒక 10 అనుకోండి. 2 10s 20, 3 10s 30, 4 10s 40, 5 10s are 50, 6 10s are 60, 7 10s are 70. అంటే ఇక్కడ 70. ఓకే, చూడండి 10 అనేది చిన్నది. నెక్స్ట్ 80 తీసుకుందాం. 110 10, 2 10s 20, 3 10s 30, 4 10s 40, 5 10s 50, 6 10s 60, 7 10s 70, 8 10s 80. సో 80 అనేది బిగ్గెస్ట్ నెంబర్ అవుతుంది కదా ఈ మూడింటితో పోల్చుకున్నప్పుడు, ఈ రెండింటితో పోల్చినప్పుడు. నెక్స్ట్ 20 చూద్దాం. 110 2 10s 20. ఓకే, ఇప్పుడు మనకి క్లియర్గా తెలిసిపోతుంది ఈ 10 అనేది స్మాలెస్ట్ నెంబర్ కదా. ఓకే, ఇక్కడ అరేంజ్ చేస్తాం, ఈ 10ని ఇక్కడ రాస్తాం. సో ఈ 20ని నెక్స్ట్ ఈ 10 ఇక్కడ రాసేస్తాను, అంటే ఈ 10 అనేది స్మాలెస్ట్ నెంబర్ కదా. నెక్స్ట్ స్మాలెస్ట్ నెంబర్ ఏంటి? 70 80 20లో 20 కదా. సో 20 ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 70, ఈ 70 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ 80 ఇక్కడ రాస్తాం. ఓకే, 80 సరిపోయింది కదా. 10 20 70 80. ఓకే, ఇప్పుడు 10 ఇది ద స్మాలెస్ట్ నెంబర్ ఇక్కడ రాసాము. ఇప్పుడు నెక్స్ట్ 70 80 20లో 20 స్మాలెస్ట్ నెంబరు ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 70 80లో 70 స్మాలెస్ట్ నెంబరు ఇక్కడ రాస్తాం, దీన్ని స్ట్రైక్ అవుట్ చేసుకుంటాం. నెక్స్ట్ మిగిలిందల్లా 80 కాబట్టి 80 ఇక్కడ రాస్తాం. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు డీసెండింగ్ ఆర్డర్ ఏంటి మనకు క్లియర్గా తెలిసిపోయింది. 80 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కదా, 80 అనేది. సో ఇక్కడ మనం 80 రాసుకుంటాం. 80 అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి? 10 70 20లో 70 కాబట్టి 70 రాసుకుంటాం. నెక్స్ట్ 10 20లో బిగ్గెస్ట్ నెంబర్ 20 కాబట్టి 20 రాసుకుంటాం. నెక్స్ట్ మనం మిగిలిన నెంబర్ 10 కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ అదే అవుతుంది కాబట్టి చివర 10 రాసుకుంటాము. ఓకే, కమ్ టు బి ప్రాబ్లం. 128 763 546
999. ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు ఏం చేద్దాం అంటే ప్లేస్ వాల్యూస్ ప్రకారం చేద్దాము. ముందుగా మనం వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ఉన్న ప్లేస్ వాల్యూస్ ఉన్న ఒక టేబుల్ తీసుకోండి. ఇప్పుడు ఈ 128, 763, 546, 999 ఈ వీటిలో ఉన్న డిజిట్స్ అన్నింటినీ ఇక్కడ రాస్తాము. మొదటగా 128 8 ఇక్కడ రాసుకోవాలి, 2 టెన్స్ ప్లేస్లో రాస్తాం, 1 హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాం. రైట్ సైడ్ నుంచే రాయాలి. నెక్స్ట్ మళ్ళీ 763ని 3 ఇక్కడ రాస్తాము, ఈ 6 ఇక్కడ రాస్తాము టెన్స్ ప్లేస్లో, 7 హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాము. 546లో 6ని వన్స్ ప్లేస్లో రాస్తాము, 4ని టెన్స్ ప్లేస్లో రాస్తాము, 5ని హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాము. 999లో ఈ 9ని వన్స్ ప్లేస్లో రాస్తాము, ఇంకొక 9ని టెన్స్ ప్లేస్లో రాస్తాము, ఇంకొక 9ని హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాము. ఇప్పుడు మనం మొదట చూడవలసింది హండ్రెడ్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ ఏమి ఉన్నాయో చూసుకోవాలి. నెంబర్స్ కంపేర్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా పెద్ద స్థానం నుంచి, అంటే ఈ హండ్రెడ్స్ ప్లేస్ నుంచి చూసుకుంటాం. ఇక్కడ ఇది పెద్ద స్థానం ఇదే కదా, పెద్ద ప్లేస్ వాల్యూ. హండ్రెడ్స్ ప్లేస్ వాల్యూ పెద్దది టెన్స్, వన్స్ కంటే. కాబట్టి ఇక్కడ ఉన్న డిజిట్స్ మనం చూసుకుంటాము. అంటే 1, 7, 5, 9లో స్మాలెస్ట్ డిజిట్ ఏది? 100. అవునా? 100 కదా. సో అప్పుడు 100 ఉన్న నెంబర్ ఏది? 128 కదా. సో 128 మనం ఇక్కడ రాసుకుంటాం. యాసెండింగ్ ఆర్డర్లో స్మాల్ టు బిగ్ కాబట్టి స్మాల్ నెంబర్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో దీన్ని టికెట్ పెట్టుకుంటాం ఇక్కడ. ఇది అయిపోయింది. ఇప్పుడు 763, 546, 999. సో వీటిలో 7, 5, 9లో 5 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ కదా. సో 5 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. సో మనం ఇప్పుడు 546 ఇక్కడ రాస్తాం. ఓకే, 546 టిక్ పెట్టుకుంటాం. ఇప్పుడు 763, 999. సో ఇక్కడ ఈ 7, 9లో 7 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 763ని మనం తీసుకుంటాము. ఈ 763ని ఇక్కడ రాస్తాము. ఓకే, నెక్స్ట్ ఈ 763కి టిక్ పెట్టేసుకోండి. ఇక మిగిలిందల్లా 999. సో 999 ఇక్కడ రాస్తాం. ఇప్పుడు మనం డీసెండింగ్ ఆర్డర్లో రాసేటప్పుడు బిగ్ నెంబర్ నుంచి స్మాల్ నెంబర్ రాయాలి కాబట్టి ఎలాగో 999 బిగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఫస్ట్ అది రాసుకుంటాం. తర్వాత బిగ్ నెంబరు ఇది స్ట్రైక్ అవుట్ చేసుకుని ఇలాగా. తర్వాత బిగ్ నెంబరు 763 దీన్ని స్ట్రైక్ అవుట్ చేసి ఇక్కడ రాద్దాము. నెక్స్ట్ బిగ్ నెంబరు 546 దాన్ని స్ట్రైక్ అవుట్ చేసి ఇక్కడ రాద్దాము. 128 మిగిలిన నెంబరు అది ఇక్కడ రాద్దాము. ఓకే, ఇక్కడతో యాసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఈ ప్రాబ్లం పూర్తయింది. నెక్స్ట్ సి 156, 864, 42, 794 యాసెండింగ్ ఆర్డర్లో రాద్దాం. ఫస్ట్ 42 ఇది 2 డిజిట్ నెంబర్. ఈ 3 డిజిట్ నెంబర్ కంటే 42 అనేది చిన్న నెంబర్ కాబట్టి దీన్ని ఇక్కడ స్ట్రైక్ అవుట్ చేసి మొదటగా నేను 42ని ఇక్కడ రాస్తున్నాను. ఇది కూడా సేమ్ అలా తీసుకోవచ్చు. ఈ 156ని ఇక్కడ నేను రాస్తున్నాను. వన్స్, టెన్స్, హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తున్నాను. 6, 5, 1. నెక్స్ట్ 864, 4, 6, 8. నెక్స్ట్ 42 వన్స్ ప్లేస్లో రాయాలి 2ని. ఈ 4ని టెన్స్ ప్లేస్లో రాస్తాం. 794లో ఈ 4ని రైట్ సైడ్ రాయాలి కదా. వన్స్ ప్లేస్, 9 టెన్స్ ప్లేస్, 7 హండ్రెడ్స్ ప్లేస్లో రాస్తాం. క్లియర్గా 42 అనేది స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది 3 డిజిట్స్తో పోల్చినప్పుడు. సో దిస్ ఇస్ ద స్మాలెస్ట్ నెంబర్, రైట్ 42 రాశాను. ఇక మిగిలింది ఏంటి? 187లో 1 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 156కి రాస్తాం కదా. 156కి రాస్తాం. దాన్ని స్ట్రైక్ అవుట్ చేసేసుకోండి, అది టిక్ పెట్టుకుని పైన. నెక్స్ట్ 864, 794లో 7 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్. 8 to 7తో కంపేర్ చేస్తే 7 ఈజ్ ద స్మాలెస్ట్ నెంబర్ కదా, కాబట్టి ఇక్కడ 794 రాసుకుంటాం. ఇక్కడ ఎప్పుడు కూడా కామాలు పెట్టుకోవాలి వెంటనే మధ్యలో ఇలాగా. నెక్స్ట్ ఇది అయిపోయింది. ఇంకా మిగిలిన నెంబర్ ఏంటి? 864. ఇప్పుడు దాన్ని రాసుకుంటాం 864. ఇప్పుడు డీసెండింగ్ ఆర్డర్లో రాసేటప్పుడు బిగ్గెస్ట్ నెంబర్ మొదట రాస్తాం. 864 అనేది బిగ్గెస్ట్ నెంబర్ కాబట్టి అది రాసుకుంటాం. సో దాన్ని స్ట్రైక్ అవుట్ చేసుకోండి ఇక్కడ ఇలాగా. నెక్స్ట్ బిగ్గెస్ట్ నెంబర్ 794 కాబట్టి ఇక్కడ 794 రాస్తాం. ఇక్కడ కామా పెట్టుకోవాలి ఇలాగా.
Next, 794 after, we should write, strike out the 794. Next. Okay. ఇప్పుడు 156 is the biggest number. 156 రాసుకుంటాం. ఓకే, తర్వాత 42 ఇక్కడ రాస్తాం. స్మాలెస్ట్ నెంబర్ 42. ఈ విధంగా సి ప్రాబ్లం పూర్తి చేయవచ్చు. నెక్స్ట్ డి 30, 694, 236, 115. 30 is the smallest number because it is 2-digit number. ఇది 2 అంకెల సంఖ్య కాబట్టి వీటితో పోల్చేటప్పుడు ఇది చిన్నదవుతుంది కాబట్టి మొదటగా మనం ఈ 30ని ఇక్కడ రాసేస్తాం. ఓకే, నెక్స్ట్ 694, 236, 115. ఇక్కడ ఇది 100s ప్లేస్ 6 ఉంది, ఇక్కడ 100s ప్లేస్లో 2 ఉంది, ఇక్కడ 100s ప్లేస్లో 1 ఉంది. సో 6, 2, 1 కంపేర్ చేస్తున్నప్పుడు 1 స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి 115 ఇక్కడ రాస్తాం. 115 ఇక్కడ రాసుకుంటాం. నెక్స్ట్ 30 తర్వాత కామా పెట్టండి ఇలాగా. తర్వాత 694, 236. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో 236 ఇది ద స్మాలెస్ట్ నెంబర్ అవుతుంది. ఎంచేత 6 కంటే 2 చిన్నది కాబట్టి ఇక్కడ మనం 236 ఇక్కడ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ మిగిలిందల్లా 694. సో 694 ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ డీసెండింగ్ ఆర్డర్, అవరోహణ క్రమం. క్లియర్గా తెలిసిపోతుంది 694 అనేది బిగ్ నెంబర్ కాబట్టి ఇక్కడ 694 రాసుకుంటాం. ఇక్కడతో ఇది పూర్తి అయిపోయింది. నెక్స్ట్ బిగ్ నెంబరు 236 ఇది రాసుకోవాలి. 236 రాస్తాం. ఇక్కడ కామా పెట్టుకుని మధ్యలో. నెక్స్ట్ తర్వాత 236 తర్వాత నెక్స్ట్ బిగ్ నెంబర్ 115. 115 ఇక్కడ రాసుకుంటాం. ఓకే, నెక్స్ట్ కామా, మిగిలింది 30. ఈ విధంగా మనం డీసెండింగ్ ఆర్డర్లో రాస్తాం. ఓకే, అసెండింగ్ ఆర్డర్, డీసెండింగ్ ఆర్డర్, ఆరోహణ క్రమం, అవరోహణ క్రమం. Please take signature from your teacher. Please like, share and subscribe our channel. Click on bell button for more videos, more updates. Thank you.